నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేపడుతున్న రైతులు అనుబంధ పరిశ్రమలను చేపట్టి సాగు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా ఒక వృత్తిగా చేపట్టి ఆదాయ వనరుగా మలుచుకోవచ్చు. ఈ మధ్య కొన్ని సంస్థలు పుట్టగొడుగుల పెంపకం గురించి శిక్షణ ఇస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాయి. సాగుకు అనుకూలమైన పుట్టగొడుగులు 5 రకాలుగా ఉంటాయి. ముత్యపు చిప్ప, ఎల్మా ముత్యపు చిప్ప, పాల పుట్ట, వరి పుట్టగొడుగు, బటన్ రకం పుట్టగొడుగులు మొదలైనవి 5 రకాలు. మొదటి 4 రకాల పుట్టగొడుగులను సాధారణ వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. ఇక 5వ రకం పుట్టగొడుగు సాగుకు 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఇక ఈ రోజు పుట్టగొడుగుల పెంపకం గురించి వివరించేందుకు వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి రాజేశ్వరి గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. ముందుగా పుట్టగొడుగులు అంటే మనం చాలా వరకు విన్నాము, అందులో పోషక విలువలు ఉంటాయని అంటారు. అసలు ఏ రకంగా ఉంటాయి? పుట్టగొడుగులు అంటే ఏం లేదంటే అవి ఫంగస్, ఒక శిలీంధ్ర జాతికి చెందిన చిన్న మొక్కలు అనమాట. అవి ఏంటంటే వాటిలో పత్రహరితం అనేది లేకపోవటం వల్ల మనము అవి అగ్రికల్చర్ వేస్ట్ని ఉపయోగించుకొని ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మన శరీరానికి కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్, అలానే దానిలో ఎక్కువ శాతం ప్రోటీన్ కంటెంట్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి సప్లై చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేది ఉండదన్నమాట. అలానే ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా రకాలైనటువంటి విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, అమినో యాసిడ్స్ కానీ, ఈవెన్ మనకి పెసలు అలాంటి పల్సెస్లో లేనటువంటి లైసిన్, ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాలు కూడా వీటిలో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ఎలాంటి దీంట్లో షుగర్ లెవెల్స్ అనేది అసలు ఉండదు. కాబట్టి ఎలాంటి డయాబెటిక్ పేషెంట్స్కి కానివ్వండి, షుగర్ పేషెంట్స్కి కానివ్వండి, ఆర్ హార్ట్ పేషెంట్స్కి కానీ ఇవి మంచి ఆహారంగా, పోషకాహారంగా తీసుకోవడానికి, నిరభ్యంతరంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో పుట్టగొడుగులు అనే వాటి మీద చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారనమాట. పోషకాల పరంగా ఇదొక వెజిటబుల్ మీట్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది ఆహారం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఓకే, హైదరాబాద్ నుంచి మంజుల కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో హలో మంజుల గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మేడంతో మాట్లాడదామని. మాట్లాడండి. నమస్కారం మేడం. మంజుల గారు మాట్లాడండి. మంజుల గారు మాట్లాడండి. అదే నేను పుట్టగొడుగులు న్యాచురల్ మష్రూమ్ పెంచుతాను మేడం. నేను మంచిదండి. అవునండి, మీ దగ్గర కూడా వచ్చాను ట్రైనింగ్ నేను. ఓకే అండి. అయితే నాకు మార్కెటింగ్ ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఇందాక ఒక గ్రోవర్ వచ్చాడండి, మష్రూమ్స్ చేసే ఆయన, శ్రవణ్ కుమార్ అని చెప్పి. ఆయన ఏం చేస్తున్నాడంటే హోటల్స్ తోటి తను అనుసంధానం కల్పించుకున్నాడు అనమాట. ఇప్పుడు స్టార్ హోటల్స్ కానివ్వండి, మీ పక్కన ఉన్న చిన్న హోటల్స్లో కానివ్వండి, రైతు బజార్లో కానివ్వండి, వాటిలో మనం సేల్ చేసుకోవడానికి వాటిలో ఉన్న పోషకాలు వివరించే ఒక పాంప్లెట్ లాగా చేసుకొని అలా మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. లేకపోతే కనుక ఆ వచ్చిన పుట్టగొడుగులను కూడా మీరు ఎండబెట్టి వాటిని డ్రై చేసి కూడా మనము మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కనుక మీకు మార్కెటింగ్లో ఉంటే ఒకసారి కనుక ఇంజనీరింగ్ యూనివర్సిటీకి వచ్చినట్లయితే ఇంకా కొత్త మేర వరకు సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. ఘట్కేశ్వర్ నుంచి సదానంద్ కాల్ చేశారు. హలో హలో సదానంద్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటి అడగండి. మేడం, మీ సందేహం ఏంటండి? మాట్లాడండి మేడం. ఇది మేము చెప్పండి. హలో చెప్పండి సదానందం గారు, చెప్పండి. ఇదివరకు ఇంతకు ముందు తీసుకున్నాం మేడం, దీంట్లో మష్రూమ్స్ దానికి. ఏం తీసుకున్నారు? ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ తీసుకున్నాము. అయితే బైబ్యాక్ తీసుకుంటామంటే దాన్ని కంటిన్యూ చేసిన అనమాట. అయితే ఒక్కసారి కూడా రాలేదు మేడం మష్రూమ్స్ అందులో. అదే దాంట్లో ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే బైబ్యాక్ తీసుకుంటామని చెప్పి చాలా రకాలుగా ఈ పుట్టగొడుగుల పెంపకం అనే వాటి మీద కూడా చాలా రకాలుగా మోసపూరితమైన వాతావరణం నడుస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా మంచి శిక్షణా కార్యక్రమం, ప్రభుత్వ రంగ వాటిలో శిక్షణా కార్యక్రమం కనుక తీసుకున్నట్లయితే మీకు అన్ని రకాల సమస్యలు, అవి ఎలా పెంపకం చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, బైబ్యాక్ అనేది తీసుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. మీకు మీ అంతటి మీరే మార్కెటింగ్ చేసుకోవాలండి. ఏమన్నా మీకు కనుక సందేహాలు కనుక ఉంటే కనుక ఇంజనీరింగ్ యూనివర్సిటీకి పుట్టగొడుగుల పెంపకం విభాగానికి వచ్చి మీ సందేహాలు ఏమైనా ఉన్నా కానీ నివృత్తి చేసుకోవాలండి. అలాగే ఇందాక మనం పోషక విలువల గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా అసలు ఈ మష్రూమ్స్ ఎన్ని రకాలు ఉంటాయంటారు? మష్రూమ్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇండియాని కనుక బేస్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా 5 రకాలు గ్రో చేస్తున్నామండి. మామూలుగా మష్రూమ్స్ ఈ పుట్టగొడుగుల్లో 10,000 రకాలు పైగా ఉన్నప్పటికీ మనకి సాగులో ఉన్నాయి 5 నుంచి 6 రకాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే బటన్ లేదా గుండి పుట్టగొడుగులు అని అంటాము.
తర్వాత రెండో రకానికి ఏంటంటే ఆయిస్టర్ లేదా ముచ్చిపు చిప్ప పుట్టగొడుగులు లేదా ఎల్మ ముచ్చిపు చిప్ప పుట్టగొడుగులు అంటాము. మూడో రకానికి వచ్చినట్లయితే పాల పుట్టగొడుగులు. నాలుగో రకానికి వచ్చినట్లయితే వరిగడ్డి పుట్టగొడుగులు, వాటిని చైనీస్ పుట్టగొడుగులు అని చెప్పి కూడా అంటారు. ఇవన్నీ కూడా మనకి రైతు స్థాయిలో సాగు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి అలానే ఇప్పుడు బటన్ లేదా గుండి మష్రూమ్స్ కనుక తీసుకున్నట్లయితే వాటికి కావాల్సిన ఉష్ణోగ్రత చాలా తక్కువగా అవసరం అవుతుందన్నమాట. అంటే 14 నుంచి 16 డిగ్రీల సెంటీగ్రేడ్ కాబట్టి రైతు స్థాయిలో వాళ్ళు అంత మేర చేయలేరు. దానికి కావాల్సిన కంపోస్టింగ్ సాయిల్ కూడా చాలా రకాలుగా ప్యాస్చరైజేషన్, స్టీమ్ స్టెరిలైజేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే అలాంటి సాయిల్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. కాబట్టి మామూలు రైతు స్థాయిలో బటన్ మష్రూమ్స్ చేయలేరు కాబట్టి మనకున్న రైతు స్థాయిలో తక్కువ ఖర్చుతోటి ఎలా చేసుకుంటే లాభాలు వస్తాయి అనే దాని మీద కేంద్రీకరించి ముఖ్యంగా ముచ్చిపు చిప్ప లేదా ఎల్మ ముచ్చిపు చిప్ప పుట్టగొడుగులు లేదా పాల పుట్టగొడుగుల్ని లేదా వరిగడ్డి పుట్టగొడుగుల్ని మనం రైతు స్థాయిలో బాగా ప్రమోట్ చేయడం గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మరియు తెలంగాణ రైతాంగానికి మనం ప్రమోట్ చేయడం జరుగుతూ ఉందండి. అలానే చాలామంది రైతులు కూడా ఈ శిక్షణా కార్యక్రమం అయిన తర్వాత కూడా చాలామంది రైతులు పెట్టుబడి పెట్టి వాళ్ళు మంచి లాభాలు సాధించడం కూడా జరిగింది. అలానే ఇది తక్కువ పెట్టుబడితో కూడుకున్న పని అనమాట. తక్కువ ఖర్చుతోటి కొంచెం మంచిగా లాభాలు, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ కావడానికి ఇది ఒక ఉపాధి పథకం లాగా పనిచేస్తుంది అనమాట ఈ మష్రూమ్ అనేది. ఓకే, నల్గొండ నుంచి ప్రకాష్ కాల్ చేశారండి. హలో హలో ప్రకాష్ గారు. హలో, ఓకేనండి. రకాలు చెప్పారు అంటే ప్రత్యేకించి ఇప్పుడు మనం బటన్ మష్రూమే తీసుకుందాం. ఇవి ఎన్ని రోజుల్లో సాగవుతాయి, వీటికి టైమింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇవి ఇప్పుడు మార్కెట్లో ఎలా అమ్ముడవుతున్నాయి? ఇప్పుడంతా కూడా మనకు 40% వరకు మనకు మొత్తం టోటల్ అవైలబిలిటీ అయ్యే మష్రూమ్స్ అన్నిట్లో కూడా బటన్ మష్రూమే ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుందండి. వాటికి సీడ్ ప్రొడక్షన్ నుంచి మనకి ప్రొడక్షన్ వచ్చే వరకు కూడా మనకు 2 నెలలు ఏ మష్రూమ్ అన్నా కానివ్వండి, మనకి విత్తనం నుంచి ఆ ప్రొడక్షన్ రావడానికి 2 months టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మనం మామూలుగా ఈ బటన్ మష్రూమ్స్ కనుక తీసుకున్నట్లయితే దానిలో కూడా స్పాన్ అంటే విత్తనం ప్రొడక్షన్ని స్పాన్ ప్రొడక్షన్ అని అంటాము. అలానే తర్వాత కంపోస్ట్ ప్రిపరేషన్ అని అంటాము. దానికి కావాల్సిన సాయిల్ అనమాట పెరగటానికి. దాని తర్వాత ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్ అనేవి వస్తాయి అనమాట. అలానే ఇప్పుడు మనం రైతు స్థాయిలో ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు ఈ ఎల్మ ముచ్చిపు చిప్ప అనే రకాలని మనం చాలా రైతు స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఉన్నాము. ఇవేంటంటే ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా, కండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి చాలామంది రైతులు చాలా తక్కువ ఖర్చుతోటి ఈవెన్ 2000 రూపాయలు ఉన్నా కూడా ఇవి సాగు చేసుకోవడం చాలామంది రైతులు చేస్తున్నారు కాబట్టి ఇవి మేము బాగా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము. వీటిలో కూడా రంగును అనుసరించి రకరకాలైనటువంటి స్పీషీస్లు ఉన్నాయి అన్నమాట. ప్లోరోటస్ ఫ్లోరిడా అని వైట్ రకము, సాసర్ కాజ్ అని గ్రే రకము, అలానే పింక్ రకము, అలా ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ మష్రూమ్స్ కూడా మెడికల్ మష్రూమ్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. వీటిలో చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉండటం వల్ల వీటి ఈవెన్ పిల్స్ చేసుకొని కూడా ఇవి డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, హార్ట్ పేషెంట్స్ కానీ డైలీ రొటీన్ ప్రాక్టీస్గా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ సుక్రోజ్ లెవెల్స్ ఈవెన్ 200% ఉన్న సుక్రోజ్ 50% వరకు కూడా పడిపోవటం అనేది ఈ మష్రూమ్స్లో జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో పోషకాల రీత్యా చాలామంది పుట్టగొడుగుల పెంపకంపై ప్లస్ సాగుపై వాటి పోషకాలపై చాలా రకాలుగా ఆసక్తికరంగా తెలుసుకోవడానికి చాలామంది రైతులు మన దగ్గర శిక్షణా కార్యక్రమానికి వస్తున్నారు. గీత, ఓకే. హైదరాబాద్ నుంచి శివ కాల్ చేశారండి. హలో 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 శివ గారు. నమస్తే మేడం, నేను కూకుట్పల్లి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చెప్పండి శివ. మేడం నేను రాజేశ్వరి గారితో మాట్లాడాను. శివ చెప్పండి. నమస్తే మేడం, బాగున్నారా మేడం? బాగున్నానండి, చెప్పండి శివ గారు. మేడం ఈ పుట్టగొడుగులు అనేది మనము రెగ్యులర్ గా కాలమ్స్ లో కూడా చూస్తూ ఉంటాం మేడం. అవునండి. ఇది మార్కెటింగ్ అప్రూవ్డా మేడం? మార్కెటింగ్ కి సంబంధించి మాకు ఎలాంటి వివరాలు తెలియదు. మార్కెటింగ్ అంటే శివగారు ఇప్పుడు ఏంటంటే అది మనమే మార్కెటింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. చాలా మందికి పుట్టగొడుగులు అనే దాని మీద కూడా చాలా రకాలుగా అసలు అనుమానాలు ఉన్నాయి, చాలా మందికి కూడా తెలియదు అనమాట ప్రాపర్గా. కాబట్టి మార్కెటింగ్ అనేది మనమే కొంతమందికి పక్కన వాళ్ళకి ఇచ్చుకొని లేదా హోటల్స్లో కానివ్వండి, మండీస్లో కానివ్వండి, అలా మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇలా ప్రమోట్ చేసుకున్నా కూడా కొనడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు ఫ్రెష్గా మనం కనుక అమ్మలేకపోయినట్లయితే డ్రైగా అంటే ఎండబెట్టి అమ్ముకున్నా కూడా వాటికి మార్కెటింగ్ విలువలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలామంది హోటల్స్లో తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారని కొంతమంది గ్రోవర్స్ ఈరోజే వచ్చి నాకు చెప్తా ఉన్నారు, మేడం చాలా బాగా చక్కగా అమ్ముడుపోవటానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము చేస్తున్నామని చెప్తున్నారండి. దాన్ని బట్టి చూడండి, మీకేమన్నా కనుక సందేహాలు ఉంటే ఒకసారి కనుక వచ్చి ఇక్కడ నివృత్తి చేసుకోండి. షో గారు కరీంనగర్ నుంచి మధుకర్ కాల్ చేశారు. హలో హలో మేడం. మధుకర్ గారు నమస్తే అండి.
మీ సందేహం ఏంటి అడగండి. మీ ప్రోగ్రామ్ చాలా మంచిది పెట్టారు, పుట్టగొడుగుల ప్రోగ్రామ్ ది. థ్యాంక్ యూ అండి. మాకు చాలా ఇంట్రెస్ట్ గా అంటే తెలుసుకోవడం చాలా విషయాలు మేడంతో కూడా చాలా విన్నాము. అయితే దాని ట్రైనింగ్ విషయం మాకు ఎక్కడ తీసుకుంటే బాగుంటది, మాకు కొద్దిగా విషయాలు తెలియజేయాలని కూర్చున్నాం. ఓకే, చెప్తారు. అలానేనండి, ఇక్కడ మనకి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాలలో మనకి ఎవరి మంత్లో 3వ శనివారం అనేది శిక్షణా కార్యక్రమం మనం అంతా రైతు సోదరులకి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ రైతు సోదరులకి మనము ప్రతి నెల 3వ శనివారంలో మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏ రైతు సోదరుడైనా కూడా ప్రతి 10:30 గంటల నుంచి మనం సాయంత్రం 4 గంటల వరకు మనం ఈ ట్రైనింగ్ శిక్షణ పొందిన తర్వాత మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వటము, ప్రాక్టికల్గా మీకు అవన్నీ చేసి చూపించటము, విత్తనం ఎలా తయారు చేయాలి, అలానే ప్రొడక్షన్ పుట్టగొడుగులను ఎలా పెంచాలి అనే వాటన్నిటి మీద కూడా మీకు మంచిగా ఒక రోజు మొత్తం అవగాహన సదస్సు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన అందరూ రైతు సోదరులందరూ కూడా నిరభ్యంతరంగా మనం ఉపయోగించుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం. సాగుబడి కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, రంగారెడ్డి నుంచి కోటేశ్వరరావు గారు. హలో మేడం, నేను కోటేశ్వర మాట్లాడుతున్నానండి. నమస్తే అండి. మేడంతో మాట్లాడాను. చెప్పండి కోటేశ్వరరావు గారు, చెప్పండి. మేడం, నాకు ఏంటంటే నేను చాలా ఈ స్టోర్లకు వెళ్ళాను. ఈ పుట్టగొడుగులు అనేది నేను తీసుకోవాలని చాలా వెళ్ళాను. కానీ ఎవరు చూసినా కూడా స్టాక్ అని చెప్తారు. ఏమని చెప్పారు? పుట్టగొడుగులు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇవి. అయితే నాకు మా ఇంట్లోనే నేనే చేసుకొని నేను తినాలని నా కోరిక. అంటే కొంచెం దానికోసం ఏం చేయాలి, ఎట్లా ఏంటంటే కొంచెం చెప్తే మీరు. అలానే మనకి ఇప్పుడు ఎన్జి రంగా యూనివర్సిటీలో మనకి పుట్టగొడుగుల వంటకాలపై కూడా మనం అన్ని బుక్స్ కూడా రాసాము. మీరు రేపే వచ్చి, రంగారెడ్డిలో ఉంటున్నారు కాబట్టి మీకు చాలా దగ్గర కాబట్టి యూనివర్సిటీలో రేపే వచ్చి మీరు ఆ బుక్ తీసుకెళ్ళి దానిలో ఉన్న రెసిపీస్ మొత్తం, వంటకాలు మొత్తం ట్రై చేయొచ్చండి. మీరు అలానే పెంపకం గురించి కూడా తెలుసుకోవచ్చండి. మామూలుగా ఈ పుట్టగొడుగులు అనేవి ఏ సీజన్లో ఏ రకాలను ఎంచుకుంటే రైతులకి లాభదాయకంగా ఉంటుందంటారు? ఈ పుట్టగొడుగులు ముఖ్యంగా వీటికి రకరకాలైనటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయండి గీత గారు. ఇవేంటంటే ముచ్చపు చిప్ప పుట్టగొడుగులు అనేవి కూల్ సీజన్ అనమాట. ముఖ్యంగా వర్షాకాలంలో కానివ్వండి, వింటర్ సీజన్ చలికాలంలో కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ పుట్టగొడుగులు. వాటికి ఉష్ణోగ్రత కొంచెం తక్కువ కావాలి, 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత. అలానే గాల్లో తేమ శాతం అనేది చాలా నియంత్రించుకోవాలన్నమాట ఏ పుట్టగొడుగుల కన్నా కానివ్వండి. ముఖ్యంగా 80 నుంచి 90% అనేది మనం తేమ శాతాన్ని నియంత్రించుకోవాలి. మనం పెంచే ఇండోర్ యాక్టివిటీస్ మోస్ట్లీ లోపల పెంచుకుంటాం అనమాట, గదుల్లో. లైక్ మనం కోళ్ళ ఫామ్లో ఎలా అయితే కోళ్ళను పెంచుకుంటున్నామో అలానే ఈ పుట్టగొడుగులకు కూడా కావాల్సిన ఒక కండిషనింగ్, ఒక గది చూసుకొని దానిలో ఉన్న ఉష్ణోగ్రతని మనం రిలేటివ్ హ్యూమిడిటీని నియంత్రించుకొని మాత్రమే పెంచుకోగలగాలి. అలానే పాల పుట్టగొడుగుల విషయానికి వచ్చినట్లయితే దానికి అధిక ఉష్ణోగ్రత కావాలన్నమాట. అంటే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కావాలి. బట్ మనం అన్ని కండిషన్స్ కనుక బాగా చేసుకున్నట్టయితే సంవత్సరాంతం కూడా మనం ఆ పాల పుట్టగొడుగులు అనేది మనం రైతులు, చాలామంది రైతులు విజయవాడలో అయితే ఈవెన్ 1000 మంది పైగా కూడా రైతులు పాల పుట్టగొడుగుల పెంపకం వైపు చాలా బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ జీవనోపాధిగా కూడా వాళ్ళు ఆ పథకం చేపట్టున్నారనమాట. అలానే మన ఇక్కడ రంగారెడ్డి జిల్లా విషయాలకు కానివ్వండి, మన తెలంగాణ విషయానికి కానీ వచ్చినట్లయితే నిజామాబాద్లో కానివ్వండి, అలానే ఆదిలాబాద్లో కానీ చాలామంది ముచ్చపు చిప్ప అంటే ఏంటంటే ఇక్కడ ఉష్ణోగ్రత గాల్లో తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా ముచ్చపు చిప్ప, ఎల్మ ముచ్చపు చిప్ప బాగా సాగు చేస్తూ ఉన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాల పుట్టగొడుగులు అనే దాని మీద, పెంపకం మీద బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ పాల పుట్టగొడుగులు కూడా ఆల్మోస్ట్ మనకి బటన్ గుండి పుట్టగొడుగుల్లాగా మిమిక్ అవుతాయి కాబట్టి ఎక్కువగా వాటి మీద గ్రో చేస్తున్నారు అనమాట. ఓకే, కుక్కట్పల్లి నుంచి నాగు కాల్ చేశారు. హలో హలో ఉందండి. హలో హలో నాగు గారు. అవునండి, నమస్కారం అండి. నమస్తే అండి, మీ సందేహం ఏంటి అడగండి. మేము దీని గురించి ట్రైనింగ్ తీసుకున్నామండి. అయితే నాకు రోజుకి పర్ డే 100 కేజీలు వచ్చేలాగా మేము ప్లాన్ చేసుకున్నామండి. దానికి లోన్ ప్రాబ్లం ఉందండి. మాకు లోన్ అది మాకు ఈజీ అవుతుందా అవ్వదండి? లోన్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నబార్డ్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు శిక్షణా కార్యక్రమం అయిన సర్టిఫికేట్ ఉంది కదా యూనివర్సిటీ తరఫున, ఆ సర్టిఫికేట్ చూయించి మీకు ఇంత మేర వరకు మీరు షెడ్ వేపిస్తున్నాము, ఇన్ని రకాల ఫెసిలిటీస్, అంతే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవన్నీ కావాలి అని చెప్పి మీరు బ్యాంకర్స్ దగ్గరకు కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు వచ్చి మీ సైట్ని అవన్నీ పర్యవేక్షించి అప్పుడు లోన్ ఇవ్వడానికి మాత్రం అవకాశం ఉందన్నమాట. ఎవరికైనా ఏ రైతాంగానికైనా కానీ వాళ్ళు లోన్ ఇస్తారండి. అవి సబ్సిక్వెంట్గా మీరు పే చేసుకోవాలి. ఓకే, మెదక్ నుంచి రవి కాల్ చేశారు. హలో హలో మేడం, ఈ డీటెయిల్స్ చెప్తారా మాకు? అంటే ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ ఏంటి? అంటే దేని గురించి అండి?
అంటే మేడం, అంటే ఇప్పుడు చెప్పారు కదా మీరు రాజేంద్ర నగర్ 3వ శనివారం అని చెప్పేసి ట్రైనింగ్ డీటెయిల్స్ గానీ, అంటే ఫీజు ఎంత ఉంటుంది, నేను ఫీజు ఎలా తీసుకోవాలి అనేది? తప్పకుండా అండి. మీరు ఎవరి మంత్ 3వ శనివారంలో మీరు ఒకసారి ఫోన్ చేసి నా నెంబర్కి ఫోన్ చేసి మీరు వచ్చినట్లయితే 10:30కి శిక్షణా కార్యక్రమం ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీలో ప్లాంట్ పెథాలజీ విభాగంలో పుట్టగొడుగుల పెంపకం అనే పథకం ఒక ఉందండి. దాని లోపల మనకి శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. 10:30 నుంచి మీకు సాయంత్రం 4 గంటల వరకు కూడా దీని గురించి కూలంకుషంగా అంతా ఎలా చేయాలి, విత్తనం ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, అలానే మనం ఎలా పెంచుకోవాలి, సాగులో మెళకువలు, అలానే మార్కెటింగ్ ఆస్పెక్ట్స్, ఎవరు పెంచే రైతులు ఉన్నారు, మనకు విత్తనం అనేది ఎక్కడ లభ్యమవుతుంది, అలా అన్ని రకాలుగా మీకు శిక్షణా కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. అలానే ఈ శిక్షణా కార్యక్రమానికి మనము 500 రూపాయలు ఫీజు తీసుకుంటున్నామండి. అలానే మనం ఈ శిక్షణా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు సర్టిఫికెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు 1 కేజీ విత్తనాన్ని మీరు ముందుగా కల్టివేట్ చేసుకుని దానిలో కనుక మీకు లాభసాటిగా ఉందని కనుక నిర్ధారించుకున్నట్లయితే మీరు ముందుకు వెళ్ళి అది ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టుకొని చేసుకోవడానికి అవకాశం ఉందండి. కరీంనగర్ నుంచి హనుమంతరావు కాల్ చేశారు. హలో హలో హనుమంతరావు గారు, నమస్తే అండి. నమస్కారం మీ అండి. సందేహం ఏంటి అడగండి. సందేహం ఏం లేదు. మేడం గారు ఎన్జి రంగా యూనివర్సిటీ అంటున్నారు, పేరు మార్చామన్నది విన్నాం మేము. సార్ ఎన్జి రంగా అని చెప్తున్నారు, ఏమిటన్నా దాని కొరకే చేస్తాను. సార్ ఇంకా అది ఇంకా పెట్టిన తర్వాత చెప్తాం సార్. దాని గురించి కూడా నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి అది చెప్తాం సార్. అలాగే పుట్టగొడుగులను నిల్వ ఉంచి అమ్ముకోవాలనుకుంటారు చాలా మంది. అలా అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎటువంటి మెలకువలు పాటించాలంటారు? అలానే గీత గారు, ఇప్పుడు ఏంటంటే పుట్టగొడుగులు అనేవి చాలా ఫ్రెష్గా, అంటే దానిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే 90% నీరు ఉంటుంది, మిగిలిన శాతం అంతా ప్రోటీను, మిగిలిన విటమిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి తొందరగా డెలికేట్ అనమాట. షెల్ఫ్ లైఫ్ అనేది తొందరగా పడిపోతుంది కాబట్టి వాటిని ఎలా నిల్వ చేయాలంటే పికిల్స్ రూపంలో నిల్వ చేయొచ్చు. మామూలుగా ఫారిన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, వాటిలో జర్మనీలో వెళ్ళాము మేము. అక్కడ ఏంటంటే వాళ్ళంతా కేనింగ్ అని చేస్తారనమాట. అంటే సాల్ట్ సొల్యూషన్లో 5% ఆర్ 10% సాల్ట్ ఉప్పు నీటిలో పెట్టేసి వాటిని క్యాన్స్ లాగా చేసి ప్యాక్ చేసి అమ్మేస్తూ ఉంటారనమాట. మనకి ఎప్పుడైతే మనం వండుకోవాలి, వాడుకోవాలని అనుకున్నప్పుడు జస్ట్ ఆ సాల్ట్ ద్రావణాన్ని బయటికి తీసేసి ఆ పుట్టగొడుగుల్ని మళ్ళీ కన్స్యూమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇందాక నేను అంతా ఆయిస్టర్ ఎల్మ్ చిప్పు గురించి చెప్పాను. వాటిలో ఏంటంటే చాలా మెడికల్ పరంగా చాలా పిల్స్ కూడా చేస్తున్నారు స్ట్రెంగ్త్ పెరగడానికి అని చెప్పాను. వాటిని ఏంటంటే మనం మొత్తాన్ని యాజ్ సచ్ ఆ ప్రోడక్ట్ని మొత్తము మనకి అంత డ్రై చేసుకోవచ్చు అనమాట. ఎండబెట్టేసి వాటిని మనం ప్యాక్ చేసుకుని కూడా అమ్ముకోవచ్చు. వాటిని ఫర్దర్గా రకరకాలైనటువంటి ప్రాసెసింగ్, అంటే అప్పడాలు కానీ అన్ని రకాలైనటువంటి పికిల్స్ కానీ వేటికైనా కూడా మనం దేంట్లో వేస్ట్ అనేది లేదు. ఇది అగ్రికల్చర్ బై ప్రోడక్ట్ కాబట్టి మొత్తం అంతా కూడా వీ కెన్ కన్స్యూమ్ ఇట్ యాజ్ లైక్. ఓకే, రంగారెడ్డి నుంచి మరో కాల్ ఉన్నారండి. హలో హలో హలో, చెప్పండి మేడం. రాయబాబా గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీ సందేహం ఏంటి చెప్పండి. మీరు ఇప్పుడు పాల పుట్టగొడుగులు అని మీరు చెప్తున్నారు కదా మీరు టీవీలో. చెప్పాను సార్, చెప్పండి. అవి ఎక్స్పోర్ట్ గురించి కానీ ప్రతి గ్రామంలో మీరు విరివిగా ప్రచారం చేస్తే ప్రతి రైతుకు గాని ప్రతి మనిషికి గాని సార్ ఇది ఊరికే ఉండే మహిళలు ఎంతో విధంగా దీనికి తోడ్పడుతుంది. మీరు ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుందని మా సలహా. తప్పకుండా సార్. మేము పాల పుట్టగొడుగుల మీద కూడా బాగా ఎలా అయితే ఎగ్ని ఎలా అయితే ప్రమోట్ చేశారో అలానే మనం ఈ మిల్కీ మష్రూమ్స్ని కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నాము. అలానే మనం తక్కువ ఖర్చుతో, అంటే 2000 రూపాయలు రైతు సోదరులకు కనుక ఉంటే కనుక వాటిని ఎలా సాగు చేసుకోవచ్చు అనేది కూడా మనం విరివిగా మనం ఎన్జి రంగా యూనివర్సిటీలో ప్రతి శిక్షణా కార్యక్రమంలో కూడా చెప్పడం జరుగుతుంది. అలానే మనం రకరకాలైనటువంటి గ్రామాల్లో మన ఈ రంగారెడ్డి జిల్లా పరిగిలో కూడా పెట్టామండి శిక్షణా కార్యక్రమం చాలామంది రైతు సోదరులకి. అలానే ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా చాలా జిల్లాలలో కూడా మనం ఈ ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమాలు కనుక నిర్వహిస్తే మనము వాళ్ళకి అసలు ఈ పుట్టగొడుగులు ఉంటాయనేది కూడా తెలుస్తుంది అనమాట. అలా చేయడానికి మేము ముందుగా ప్రయత్నం చేస్తామండి ఇయర్లో. ఓకేనండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ కాల్ చేశారు. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే. మీ సందేహం ఏంటి అడగండి, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎలా ఉంది మేడం దీనికి? ఎక్స్పోర్ట్ బాగానే ఉందండి. ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు ఏంటంటే మష్రూమ్స్ని మనం యాసచ్గా మామూలుగా కవర్స్లో హోల్స్ చేసి కూడా ప్యాక్ చేసుకొని అది 10 days వరకు, అంటే మనము కూల్ ఎయిర్లో పెట్టి పంపించుకోవడానికి ఒక అవకాశం ఉంది వేరే కంట్రీస్కి. అండ్ అదర్వైజ్ మనం ఏంటంటే ఆ మష్రూమ్స్ని కేనింగ్ చేసుకోవాలని చెప్పాను. అంటే సాల్ట్ సొల్యూషన్లో వాటిని మనం నిల్వ ఉంచి వాటిని మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవడానికి చాలా బాగా డిమాండ్ ఉందండి. మనకు ప్రోడక్టే తక్కువగా ఉంది కానీ మనం చేసుకుంటే లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్. వరంగల్ నుంచి నిరంజన్ కాల్ చేశారు. హలో హలో
హలో నిరంజన్ గారు. మేడం గారు నేను మాట్లాడుతున్నానండి. చెప్పండి. అయితే ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాం మేడం. అయితే వీటిని ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఎవరు ఇస్తారు? మీ గవర్నమెంట్ తరఫున ఉంది కదండి? ఇది గవర్నమెంట్ తరపునేనండి మనము ఇచ్చేది. ఇక్కడ మనము రాజేంద్ర నగర్లో ఉందండి ప్లాంట్ పెథాలజీ విభాగంలో మనం పుట్టగొడుగుల సెక్షన్ అనేది ఉందన్నమాట. దాంట్లో మనము శిక్షణా కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారంలో మన రైతాంగానికి మొత్తానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ రైతైనా కానీ వచ్చి నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి ఈ శిక్షణా కార్యక్రమం. మామూలుగా పుట్టగొడుగులు పెరుగుతూ ఉన్నప్పుడు అంటే ఆ స్పాన్ కంటిన్యూ అవుతున్నప్పుడు నీళ్ళు అనేది చల్లుతూ ఉంటారు. అంటే మొత్తం పుట్టగొడుగు ఫామ్ అయిపోయిన తర్వాత నీళ్లు చల్లితే వాటికి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఏమైనా ఉందంట? అలానే గీత గారు, ఇప్పుడు ఏంటంటే అవన్నీ కొన్ని ఫ్లవర్ టైప్ చూస్తున్నాము, కొన్ని ఏమో స్ట్రైట్గా ఉన్నాయి, కొన్ని బటన్ టైప్ల లాగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆ వాటర్ కనుక యాజ్ సచ్ మనం అట్లా స్ప్రింకిల్ చేసేస్తే ఏమవుతుందంటే దాని మీద డాట్స్ లాగా అంతా బ్లెమిషెస్ లాగా కలర్ మొత్తం మారటం జరుగుతుందన్నమాట. అలా కాకుండా మనం జస్ట్ ఎప్పుడైనా వాటర్ స్ప్రింకిల్ చేయాలంటే మొత్తం హార్వెస్ట్ చేసుకోవాలి. దాంట్లో కూడా రకరకాల క్రాప్స్ లాగా వస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు మనము కాటన్లో రకరకాలుగా తీస్తూ ఉంటాం కాటన్ని, అలానే దీంట్లో పుట్టగొడుగుల్లో కూడా ప్రతిదానికి 3 సార్లుగా మనకి పంట వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి కోత అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఏ మట్టి మీద కానివ్వండి, ప్యాడీ స్ట్రా మీద కానివ్వండి, అప్పుడు మనం నీళ్లు చల్లుకొని అప్పుడు మళ్ళీ పంట వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. అంతేగాని యాజ్ సచ్ మనం వాటర్ని అలా ఎట్లా పడితే అట్లా మష్రూమ్స్ మీద కనుక చల్లినట్లయితే అవన్నీ కూడా సాఫ్ట్గా చాలా డెలికేట్ ఐటమ్ కాబట్టి మనం అట్లా స్ప్రే చేయకూడదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. స్టూడియోకి వచ్చి మష్రూమ్స్ గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ గీత గారు. చూసారుగా, ఇది వాళ్ళ సాగుబడి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.